పల్నాడు జిల్లా దాచేపల్లి గామాలపాడులో ఫ్లెక్సీల వార్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన నేతలు ఎమ్మెల్సీ ఫోటోను వేయలేదు. దీంతో ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి వర్గం కోపంతో ఫ్లెక్సీలను చించేశారు. కార్యక్రమానికి స్టేజ్ను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాజ్యాంగం ఇక్కడ కావాలపడి ప్రత్యేకంగా ఉంది. రాజ్యాంగం వచ్చే వస్త్రాలు చూసుకుంటారు. పండి సంబంధించిన శాసనసభ్యుల గారికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఇదేదో దొరల పరిపాలన అనుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం ఇది. గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాల సర్పంచ్లు కానివ్వండి, గ్రామాలకు సంబంధించిన పెద్దలకు కానివ్వండి, గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఆసరా సంబంధించి చెక్కుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచుతారు, మంచిది, దాన్ని ఎవరు కాదలేని విషయం. అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు సంబంధించి కానివ్వండి, శాసనసభ్యులు మమేకమై చేస్తారు, దాంట్లో తప్పు లేదు ఎలాంటిది. కానీ మా గ్రామానికి సంబంధించి మా గ్రామ సర్పంచ్ తెలియకుండా ఎవరినో నలుగునో ముగ్గురునో పిలిపించుకొని మాట్లాడి గ్రామంలో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది సమంజసమా? అంతేగాక నేను ఈరోజు గవర్నమెంట్ విప్పుని, మండల సభ్యుడిని, దాదాపు 2 పర్యాలు కూడా ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అసలు ప్రోటోకాల్ అంటే తెలుసా? ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ సంబంధించి ఏంటి, మండలం సంబంధించినటువంటి ప్రోటోకాల్ అంటే